कंप्लेंट भाई कोई कंप्लेंट राय निकाल दे वो कंप्लेंट राय कोई राय बस టోల్గేట్ దగ్గర ఫ్లవర్స్ దగ్గర ఆగాము. ఆగిన ఒక 10 నిమిషాలకి శ్రీధర్ కారు, తాతంశెట్టి కారు వచ్చింది. సరే వచ్చిందని చెప్పేసి మేము కామ్గానే ఉన్నాము. ఏదో ప్రోగ్రామ్ చేసుకుంటున్నారు, సరే చేసుకోండి అని చెప్పేసి మేము చూస్తున్నాము. శ్రీధర్ వచ్చాడు కదా అని చెప్పేసి నేను ఇలా తొంగి చూసాను అంతే. తాతంశెట్టి ఆల్ ఆఫ్ సడన్ గా వచ్చి ఈ అబ్బాయిని ఎందుకు కొడుతున్నాడో తెలియట్లా, ఎందుకు కొడుతున్నాడు, తరిమి కొడుతున్నాడు, అసలు ఎందుకు కొడుతున్నారు సార్ అని చెప్పేసి నేను అడుగుతున్నా కూడా రోడ్డు మీద అంతా తరిమి కొడుతున్నాడు అండి. వాళ్ళ చేతుల్లో రాడ్స్ ఉన్నాయి, పైప్స్ ఉన్నాయి, అలా తరిమి కొడుతుంటే ఎందుకు సార్ అని చెప్పేసి నేను ఆపేస్తుంటే ముందు వాడు వెళ్ళాలి అని చెప్పేసి ఆ అబ్బాయి ఆటోలో వెళ్ళిపోయాడు. చాలా దారుణంగా కొట్టాడు, 10 దెబ్బలకి పైగా కొట్టారండి. నేను వచ్చేసి ఎందుకు కొడుతున్నారు, కొట్టే వాళ్ళు చెప్పి కొట్టండి, ఎందుకు కొడుతున్నారు, మేమేం చేసామని చెప్పేసి కొడుతున్నారు అనేసి నేను అడిగితే, పని అయిపోయింది ఈ రోజు, చచ్చిపోతావే నువ్వు, నా చేతిలో చచ్చిపోతావు నువ్వు ఈ రోజు అంటే చంపేసేయి, నాకు మాత్రం ఎందుకు కొడుతున్నావో చెప్పి కొట్టా అనేసి నేను అక్కడ కూర్చున్నప్పుడు తల మీద ఒక దెబ్బ, ఇక్కడ ఒక దెబ్బ, చాలా గట్టి కొట్టాడు తాతంశెట్టి నాగేంద్ర. దాని తర్వాత ఆడు పక్కన ఎవడో హైట్ గా ఉండి ఆడు తిడుతూనే ఉన్నాడు, చచ్చిపోతావు నువ్వు అనేసి తాతంశెట్టి తిడుతూనే ఉన్నాడు. మరి తాగేసి వచ్చారో మరి ఎందుకు వచ్చారో నాకు తెలియదు, కారణం లేకుండా వచ్చి కొట్టారండి. ప్రైవేట్ పార్ట్ మీద కొట్టారండి. నేను ఇంటికే చూసుకోవాలా, ఇదైతే హ్యాండ్ మీద తల మీద కొట్టారు. నాకు బ్లీడింగ్ అవుతుంది, ఇన్మేల్ హాస్పిటల్కి వెళ్ళిపోవాలా. సో పోలీసు వారు మాకు ఖచ్చితంగా దీనికి సహకరించాలి. ఇప్పుడు నేను క్వశ్చన్ చేస్తున్నాను, రాజకీయం కాదు అన్న